సిరీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. ఈరోజు సిరీస్ ఫుడ్ ల్యాబ్లో ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకోగలిగే రోటి పచ్చడి లాంటి గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ని వేడి చేసి అందులో 6 టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ని క్యూబ్స్ లాగా కట్ చేసి దానిలోని అన్ని పొరలు విడదీసి తీసుకోవాలి. అవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి సాఫ్ట్గా అయ్యి మగ్గేదాకా వేయించుకోవాలి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 8 నుంచి 11 దాకా గ్రీన్ చిల్లీస్ తీసుకుని వాటిని లైట్గా వేయించుకోవాలి. గ్రీన్ చిల్లీస్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. గోంగూర మనకు పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ మిరపకాయలు వేస్తేనే బాగుంటుంది. మిరపకాయల మీద ఇలా సన్నగా బబుల్స్ లాంటివి వచ్చేదాకా వేయించుకుని వాటిని కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని గోంగూరని కడిగి పెట్టుకుని ఈ పెన్నంలో వేసి మగ్గించుకోవాలి. దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మగ్గించుకోవాలి. అప్పుడు కొంచెం ఆయిల్లో కొంచెం వాటర్లో అది మగ్గిపోతుంది. ఇక్కడ గోంగూర చాలా లేతగా ఉంది కాబట్టి వెంటనే కరిగిపోతుంది. గోంగూర అంతా కరిగి కాస్త ముద్దగా అయ్యి ఆకంతా బిల్ట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. అవసరమైతే మీరు వాటర్ తక్కువ అయితే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఆకంతా ఇలా మెత్తగా కరిగిపోయినట్టుగా అయిపోవాలి. అందులో ఉండే వాటర్ కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకుని కాసేపు పక్క నుంచి చల్లారనివ్వండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలోనే వేయించుకున్న మిరపకాయలు, సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు చల్లారిన గోంగూర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కాస్త వామ్గా ఉన్నా కూడా పర్వాలేదు. దీన్ని నేను మిక్సీలో గ్రైండ్ చేస్తూ ఉన్నాను. రోల్ ఉంటే రోల్లో కూడా దంచుకోవచ్చు. అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతే, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీనికి యూజువల్గా మేము పోపు వేయము, కావాలంటే మీరు వేసుకోవచ్చు. మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని దీనిపైన ఉంచి సర్వ్ చేసుకోవాలి. ఎక్కువగా ఆయిల్, ఎక్కువగా సాల్ట్ అలా లేకుండా చాలా హెల్దీ వేలో చేసుకోగలిగే ఈజీ పచ్చడి. ఈ పచ్చడిలో ఆనియన్స్ మిక్స్ చేసినా కూడా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడిని కలుపుకొని ఆ ఆనియన్ కూడా అద్దుకుని తింటే చాలా బాగుంటుందండి. ఏ మసాలాలు లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకునే గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడి అన్నంలోకే కాకుండా చపాతీ, జొన్న రొట్టె, ఉప్మాలు ఇట్లా అన్నిట్లోకి మంచి కాంబినేషన్గా సరిపోతుంది. నువ్వుల వల్ల అండ్ వేయించిన ఆనియన్స్ ఆ రెండు కలవటం వల్ల ఈ పచ్చడికి ఎంతో టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ పచ్చడిని మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైనా లేదా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.